ఇంకేమంటాడు చూడండి. సన్నాసి టూటన్ వేడు ఆడి కొడుకు పొప్పునాయుడు వేడు ఆడు ఎన్టీ రామారావు మనవరాలను చేసుకుని కేవలం బ్రాందీ షాపుల దగ్గర మాత్రం ఈ భాష వింటాం మనం. బ్రాందీ షాప్ దగ్గర కూడా తాగేసిన తర్వాత వాళ్ళు తాక్క ముందు కూడా ఈ భాష మాట్లాడరు. బ్రాందీ షాప్ దగ్గర కూడా బ్రాందీ షాప్ దగ్గర తాగేసి బాగా ఎక్కువ అయిపోయిన తర్వాత వచ్చే భాష మన దౌర్భాగ్యం దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, మాజీ మంత్రి, ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్తో ప్రైజ్ మనీ ఈయనకే, మళ్ళీ మంత్రిత్వ శాఖ ఒకటి వస్తుంది. కాబట్టి ఈ భాష మనం ఎక్కడ వినమండి. బ్రహ్మని భర్తగా ఈ రోజు ప్రజల మందికి వచ్చి మా తాత మీ తాత కబ్జా. ఓ పాయింట్ ఇక్కడ నోట్ చేయండి. ఇందాక మాట్లాడాడు ఆయన ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మాయి భువనేశ్వర్ గారిని ఉపయోగించుకుని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఈయన చాలా చోట్ల చెప్తూ ఉంటాడు, నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా గౌరవం, నాకు ఎన్టీఆర్ గారు నాకు ఏదో జీవితం ఇచ్చారు, నందమూరి ఫ్యామిలీ అంటే నాకు ఎంతో గౌరవం అని చెప్తాడు ఈయన. నిజంగా నందమూరి అభిమానులు అది నమ్మేశారా? ఏమన్నా తెలియక అడుగుతాను. నిజంగా ఎన్టీఆర్ గారు అంటే పెద్ద ఎన్టీఆర్ గారు అంటే ఈయనకి అంత ప్రేమ ఉంటే, నందమూరి కుటుంబం అంటే అంత ప్రేమ ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నిజంగా అంత గౌరవం ఉంటే ఒక్కసారి రండి. ఎన్టీ రామారావు కాదు ఈ రోజు పిచ్చివాడు వాకుండా చంద్రబాబు నాయుడు ఆడి కొడుకు ఒప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ 75 సంవత్సరాల వయసులో బతికితే బాగుంటది. నీలాంటి అడ్రస్ లేని నా కొడుకు ఎవరో కూడా తెలవని నా కొడుకు నీ బట్టి 210 గాని తెచ్చి ఆడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి. కాబట్టి ఎక్కడ పుట్టినా పర్వాలేదు, ఎక్కడ పొరినా పర్లేదు, మన ఇంట్లో ఎంత మందే దూరన్నట్టు. ఎంత ఘోరమైన మాటలు అంటే అండి, లోకేష్ గారి గురించి మాట్లాడు ఆయన. ఎక్కడో పుట్టినోడిని ఎక్కడో చేసినోడిని తీసుకొచ్చి పెంచుకున్నాడు, ఎక్కడ పొరులినా పర్లేదు, ఎక్కడ ఇచ్చేసినా పర్లేదు, దూడ మాత్రం మందే అన్నాడు అని ఎవరిని విమర్శిస్తున్నాడు తెలుసా అండి? ఎవరిని అవమానిస్తున్నాడు తెలుసా? ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి సొంత కూతుర్ని, ఆవిడ ఆ ఎన్టీఆర్ గారు రక్తం పంచుకు పుట్టిన భువనేశ్వరి గారిని ఈయన అవమానించేది లోకేష్ గారిని కాదండి. లోకేష్ గారు ఎక్కడెక్కడో పుట్టారు, ఎక్కడెక్కడో పొర్లి పుట్టించారు అని చెప్పి మాట్లాడే ఈ మాటలో సాక్షాత్తు నందమూరి ఫ్యామిలీని, నందమూరి ఫ్యామిలీ ఆడపడుచుని ఆయన అవమానిస్తున్నాడు. ముందేమో చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని, ఇప్పుడేమో నందమూరి రామారావు గారి ఎన్టీఆర్ గారు ఆయన కుమార్తెని భువనేశ్వరి గారిని అంత దారుణమైన పదజాలం రాజకీయం కోసం ఉపయోగించాలంటారా సార్? ఇంత దారుణంగా ఎదుటి వాళ్ళ ఇంట్లో భార్యల్ని, తల్లుల్ని, మన తల్లి వయసు ఉన్న వ్యక్తి, ఇప్పుడు నా తెలియకూడదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి భార్య అంటే అందరికీ తల్లి వయసు ఉన్న ఆమె. ఇక చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు అంటే చూడండి ఆవిడదే వయసు. అలాంటి స్త్రీలను కూడా తీసుకొచ్చి వాళ్ళ శీలాలని పబ్లిక్గా ఒక మంత్రి అని చెప్పుకుంటున్న వ్యక్తి ఎంత దారుణంగా ఒక స్త్రీని అవమానిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పి, తప్పు నాని గారు మనం అలా ఆడవాళ్ళని మాట్లాడకూడదని ఒక్క మాట చెప్పడానికి ఆయనకి మనసు రాలేదండి. ఆయన నిజంగా ఈ మాటలు ఎంజాయ్ చేస్తాడు కాబట్టే పదే మాట్లాడుతున్నాడు ఈయన. ఎందుకు? మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి, ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కొట్టారనుకోండి పిల్లలు, మనం అరే భలే కొట్టాడని చప్పట్లు కొట్టామనుకోండి, అరే మా నాన్న ఆనందపడుతున్నాడు దీనికి అనుకుని ఈ వచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టడం మొదలెడతాడు. అలాగే ఎవరైనా తిట్టినప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ అరే తిడుతున్నాడు, భలే తిడుతున్నావు నాన్న అని ముద్దెట్టుకున్నాం అనుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరిని తిడతాడు. సేమ్ ఇతను కూడా స్టార్టింగ్లో బూతులు మాట్లాడినప్పుడు ఆ శబాష్ అని ఎంకరేజ్ చేసి ఉంటారు జగన్ గారు. ఎప్పుడైతే ఆయన ఎంకరేజ్ చేశారో మనోడు చల్లరైపోయాడు. ఇంకా ఇప్పుడు దాకా రాజకీయానికి, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి ఉన్న ఆ ఔన్నత్యం, గౌరవం ఏదైతే ఉందో ఒక్క కొడాలి నాని గారు మాత్రమే దాన్ని తీసుకెళ్ళి కుళ్ళుకల్లా కల్పించారు. దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము ఆయన పార్టీ వాళ్ళం కాదు, గతంలో ఆయన ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు, అలాంటి మాకే బాధేస్తుందండి. ఆ వయసులో ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా ఎదుర్కోలేక భార్యను అవమానించటం, కోడలను అవమానించటం, తల్లిని అవమానించడం, ఇంతమంది ఆడవాళ్ళని మళ్ళీ అవమానించే వాళ్ళు ఎవరో అలగాజలమో తాగుబోతులో కాదు, సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సాక్షిగా. ఇక ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను. ఒక స్త్రీమూర్తిని అంత దారుణంగా కేవలం రాజకీయం కోసం, వాళ్ళు చెయ్యని తప్పులు, లేని ఆరోపణలు, శీలాలు శంకిస్తూ
పుట్టుకల గురించి మాట్లాడుతూ పిల్లలు కూడా ఎవరికో కన్నారు. బాబా బాబా నన్ను అన్నారని నాకు ఆ బాధ తెలుసు. నాకు ఆ బాధ తెలుసు కాబట్టే ఎంత దారుణంగా ఎదుటోళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటే నా మనసు గిలగిల ఆడిపోతుందండి నిజంగా. ఒక స్త్రీమూర్తిని పట్టుకుని మేము షర్మిలమ్మ గారి మీద విమర్శలు వచ్చినా, భారతమ్మ గారి ఆవిడ మీద విమర్శలు వచ్చినా ఇలాగే ఎదుర్కొంటామండి. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో ఉంచండి, ఏమైనా ఉంటే బయట మగవాళ్ళతో చూసుకోండి అయ్యా అంటే నాకు ఎన్టీఆర్ గారు నాకు చాలా అభిమానం. ఎన్టీఆర్ గారు శిష్యుడు అంటాడు ఈయన. నందమూరి ఫ్యామిలీ నాకు లైఫ్ ఇచ్చింది అంటాడు. ఎప్పుడు నారా వారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి నందమూరి వారికి గొడవ పెట్టడానికి. కానీ ఆ నందమూరి ఆడపడుచుని పట్టుకుని దారుణంగా అవమానిస్తాడు ఈయన, ఒక స్త్రీమూర్తిని పట్టుకుని ఈ వయసులో. ఎందుకంటే ఇంత డబుల్ గేమ్ నాకు అర్థం కాదు. ఇందాక ఒక డబుల్ గేమ్ చూపించాను. మా అక్క ఓ మాట అన్నది, కానీ అదే సోషల్ మీడియా ఇంకో మాట అంటది. ఎక్కడ ఈయన నాకు నందమూరి ఇష్టం అంటాడు, రెండోసారి వచ్చేమో ఎవరైతే నందమూరి భువనేశ్వరి గారిని పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది, కానీ పుట్టుకతోడి నందమూరి భువనేశ్వరి గారు. ఈయన అవమానించేది నందమూరి భువనేశ్వరి గారిని, రామారావు గారి కూతుర్ని, బాలయ్య బాబు గారు అక్కనో చెల్లినో మరి. అలాగే ఈయన చెప్తాడు హరికృష్ణ గారు నాకు చాలా ఇదని, హరికృష్ణ గారు చెల్లిని. నాకు తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అంటాడు, వాళ్ళ సొంత మేనత్తని. ఎంత దారుణం అండి ఇది. మహాభారతంలో దుశ్శాసన దుర్యోధనుడి సభ ఉండేదట. ఒక స్త్రీని అవమానిస్తూ ఉంటే మొత్తం అందరూ కళ్ళు అప్పగించి చూశారట. చూస్తే అప్పుడు వచ్చి భీముడు అనుకుంటే శపథం చేస్తాడు, ఎక్కడ చూసిన ప్రతి ఒక్కళ్ళు వేసిపోతాడు నా చేతిలో అని. ఒక స్త్రీని అవమానిస్తున్నప్పుడు అది కళ్ళప్పగించి చూసే ప్రతి ఒక్కడికి నాశనం తప్పదు. ఒక స్త్రీని అవమానించడానికి ఇంటెన్షనల్గా ప్రోత్సహించి ఇలాంటి వ్యక్తులతో మహిళని, తల్లి లాంటి మహిళని ఇంత పబ్లిక్గా శీలాలను శంకిస్తూ మాట్లాడించిన ప్రతి ఒక్కడు నాశనం ఒక తప్పదు. ఆ దుర్యోధన సభలో భీముడు శపథం చేసి ఉంటాడు, ఇక్కడ ఈ మహాసేన సభలో రాజేష్ మహాసేన్ చెప్తున్నాడు భవిష్యత్తుని. నీకు నిజంగా దమ్ముండి నువ్వు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయి, నువ్వు యుద్ధం చేయాలనుకుంటే మగవాళ్ళతో యుద్ధం చేయి. చేతగానోళ్ళగా ఆడతాడేంటే అది కేవలం ఆడింగిలు మాత్రమే చేస్తారు. దీని అంతటికీ కారణం మనం ఈయన ఒక్కడిని అనుకుంటాం, కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఈయన ఎంకరేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని శబాష్ శబాష్ అని ఆ రోజు దుర్యోధన సభలో భీష్ముడు కానీ అలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చూసి చూడనట్టు, వాళ్ళ మనసులో బాధపడినా కూడా చూసి చూడనట్టు వదిలేశారు ఆ రోజు ద్రౌపది అవమానపడుతున్నప్పుడు. అలా చూసి చూడనట్టు వదిలే వాళ్ళందరూ కురుక్షేత్రంలో లెగిసిపోయారు పైకి. అలాగే ఇప్పుడు ఈ అవమానం చేస్తున్నా సరే చూసి చూడనట్టు చూస్తున్న ప్రతి ఒక్కడు కూడా 2024 కురుక్షేత్రంలో ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో మూల కూర్చుంటారు తాడిగొడ్డ వేసుకుని.